100% బీఆర్ఎస్ మెదక్ సీటు 1,00,000 ఓట్ల పైచిల్కు మెజార్టీతో గెలిచి తీరుతుంది. నంబర్ 1. నంబర్ 2, మా అభ్యర్థి పక్కా లోకల్. మా అభ్యర్థి ఆయన సర్వీస్ లో సగంకు పైగా ఈ మెదక్ జిల్లాలోనే పనిచేశారు. ఆయన కుమార్తె మెదక్ జిల్లాలోనే పుట్టింది. ఆయన కుమారుడు ఇక్కడే విద్యాభ్యాసం చేశాడు. మా అభ్యర్థి స్థిర నివాసం కూడా మెదక్ పార్లమెంట్లోనే ఉంటుంది. సరే, రాజకీయంగా ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడుతుంటాడు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్సీ ఉన్న అభ్యర్థికి ఎందుకు టికెట్ ఇచ్చారని నేను నర్సాపూర్లో మాట్లాడాడు. మరి 4 నెలల కింద ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి గారికి నిజామాబాద్లో ఎందుకు టికెట్ ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన దానం నాగేందర్ గారికి సికింద్రాబాద్లో టికెట్ ఎందుకు ఇచ్చారో మరి ఎమ్మెల్యేకి ఆయన సమాధానం చెప్తారా? నాన్ లోకల్ అని మాట్లాడుతున్నాడు. అసలు మా అభ్యర్థి పక్కా లోకల్. ఇలా రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట ఆయన లోకల్, కానీ కొడంగల్లో పోయి పోటీ చేశాడు. కొడంగల్లో ఓడిపోతే వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేశాడు. మీరు చేస్తే ఒప్పు, ఇంకొకరు చేస్తే తప్ప.